Hi friends, welcome back to Studio CCN YouTube channel. So and welcome back to my session, editorial analysis session. So ప్రతిరోజు మనము మన సెషన్లో ఏం డిస్కస్ చేస్తామండి? I think everybody who is following the class, everyone knows that. So ప్రతిరోజు quote of the day ఉంటుంది, motivational purpose. So basic vocabulary కోసం one word substitutions ఉంటాయి. మనం ఆల్రెడీ phobias, manias related లిస్ట్ తీసుకుంటున్నాం డైలీ. తర్వాత మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఆ ఎడిటోరియల్కి సంబంధించిన vocabulary డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫ్రేజల్ వర్బ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఫ్రేజల్ వర్బ్స్ ఈ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటూ ఉన్నాం. మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే సో మాక్సిమం లిస్ట్ మీకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్కి ఇన్డెప్త్ అనాలిసిస్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ద లాస్ట్ బట్ ఆఫ్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే మీ ముందరికి ప్రతిరోజు ఒక న్యూ మోడల్తో షార్ట్ కట్స్తో టెక్నిక్స్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఓకే, వితౌట్ మచ్ డిలే, సో లెట్స్ గెట్ ఇంటూ కోడ్ ఆఫ్ ద డే. In the end, we only regret the chances we didn't take. What does that mean? So, మనం చివరాఖరిలో మనం ఏదైనా రిగ్రెట్ అయ్యాము అంటే మనం ఏవైతే ఛాన్సెస్ మనం తీసుకోలేదు వాటిని మనము రిగ్రెట్ కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ ఉంది, ఒక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మనం జార్చుకున్న తర్వాతనే మనము రిగ్రెట్ అవుతాము. కానీ ఎప్పుడైతే మనం మనకు వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామో డెఫినెట్లీ we needed to regret at the end of the day. So that's what the meaning of the code. And let's get to one word substitutions. So already phobia stands for fear. Fear related మనం ఆల్రెడీ చాలా తీసుకున్నాం. సో ఇవి కూడా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వస్తున్నాము. బెలనోఫోబియా, దట్స్ ఆల్ ద ఫస్ట్ వన్. బెలనేఫోబియా. సో పిన్స్ నీడిల్స్, సో షార్ప్ ఆబ్జెక్ట్స్ కాదు, పిన్స్ నీడిల్స్ కి సంబంధించి ఒక భయాన్ని బెలనేఫోబియా అంటారు. ఆల్రెడీ వి గాట్ దిస్ బిబ్లియో. బిబ్లియో స్టాండ్స్ ఫర్ బైబిల్, ద బైబిల్ ఆర్ ద బుక్స్. బుక్స్ కి సంబంధించినటువంటి భయాన్ని bibliophobia అంటారు. నెక్స్ట్ బ్లెనోఫోబియా. బ్లెనోఫోబియా అంటే స్లైమ్ కి రిలేటెడ్ ఫియర్, బ్లెనోఫోబియా అంటారు. నెక్స్ట్ బ్రాంటోఫోబియా. బ్రాంటో ఆల్రెడీ ఇది మనకి ఆస్ట్రాఫోబియా కింద కూడా వచ్చింది. ఆస్ట్రాఫోబియా, ఆస్ట్రపోఫోబియా మనకు గుర్తుంటే ఏలోనే వచ్చింది. ఆస్ట్రాఫోబియా, ఆస్ట్రపోఫోబియా లైటనింగ్ థండర్ కి సంబంధించిన. సో దిస్ ఆల్సో మీన్స్ ద సేమ్. బ్రాంటోఫోబియా కూడా సిమిలర్ మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ క్యాన్సరోఫోబియా, దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, చూసిన వెంటనే అర్థమైపోతుంది ఫియర్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి. నెక్స్ట్ మేనియాస్ కనుక మనకు వచ్చినట్లయితే మేనియా స్టాండ్స్ ఫర్ ఆబ్సెషన్ ఆర్ క్రేజీనెస్, preoccupied thing completely. సో మైండ్ ఫిక్స్డ్ గా ఉన్నటువంటి కంపల్షన్, ఆబ్సెషనే ఈ మేనియా. నెక్స్ట్ స్టార్ట్ విత్ ఎగ్డమోమేనియా. ఎగ్డమోమేనియా అంటే విపరీతంగా తిరగడం వ్యాండరింగ్. సో ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి అనేటటువంటి ఒక కంపల్షన్, ఒక ఆబ్సెషన్ ని ఎగ్డమోమేనియా అంటారు. నెక్స్ట్ ఈగోమేనియా. ఈగోమేనియా అంటే ఈగో అనేది మనకు ఆల్రెడీ తెలుసు, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ గురించి ఆలోచించుకోవడం. సెల్ఫ్ వర్షిప్, సో ఎప్పుడు తన గురించే సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండడం, సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్. సెల్ఫ్ వర్షిప్ అంటే నేనే గొప్ప అనేటటువంటి ఒక ఆబ్సెషన్ ని ఈగోమేనియా అని అంటారు. నెక్స్ట్ ఎలిక్ట్రోమేనియా అంటే ఫ్రీడమ్ కి సంబంధించినటువంటిది. అంటే ఎప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి, ఇంట్లో ఉంటావు ఉండబుద్ధి కాదు, బయట ఉంటావు ఉండబుద్ధి కాదు, ఫ్రెండ్స్తో ఉంటావు ఉండబుద్ధి లేదు, నేను స్వేచ్ఛగా ఉన్నాను, స్వేచ్ఛ. ఎలిక్ట్రోమేనియా. నెక్స్ట్ ఎంప్లియోమేనియా. ఎంప్లియోమేనియా అంటే సో పబ్లిక్ ఆఫీస్ పెట్టుకోవాలి, పబ్లిక్ లో మనం మేనేజ్ చేయాలనేటువంటి ఒక ఆబ్సెషన్ ని ఎంప్లియోమేనియా అంటారు. నెక్స్ట్ ఎనోసిమేనియా అంటే ఇక్కడ సిమేనియా, SIN గుర్తు పెట్టుకోండి. సో ఖచ్చితంగా సిన్ చేసింటాడు. సిన్ అంటే పాపం చేసింటాడు అనే ఒక విపరీతమైనటువంటి నమ్మకాన్ని ఎనోసిమేనియా అంటారు. రైట్. సో లెట్స్ గెట్ టు ది ఫ్రేజల్ వర్బ్స్ what brought you today. సో ఈ రోజు మీకు ఏ ఫ్రేజల్ వర్బ్స్ తీసుకొని వచ్చినా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ బి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాము. బ్రింగ్ అప్ ఇది మనకి బాగా తెలిసిందే, కానీ బ్రింగ్ అప్ అనేది తెలియదు, బ్రాట్ అప్ అని అంటున్నాను. బార్న్ అండ్ ప్రోడక్ట్ ఎక్కడ అని అంటూ ఉంటారు, అని మనం వింటూ ఉంటాం. ఇక్కడ బ్రింగ్ అప్ అనేది కూడా సేమ్, బ్రింగ్ బ్రాట్. సో ఏంటి, రైజ్ చేయలేవు, పిల్లవాళ్ళు పెంచడం. షీ స్టాప్డ్ వర్కింగ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అప్ హర్ చిల్డ్రన్. తన చిల్డ్రన్ పెంచడానికి రైజింగ్. సో RAISC, మళ్ళీ RASC అంటే ఉదయించడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ బ్రష్ అప్ ఆన్ అంటే సో ఇండికేట్ చేస్తున్నా. బ్రష్ చేస్తే ఏమైంది, క్లీన్ అయింది, ఇంప్రూవ్ అయింది, షైన్ అయింది. సో ఇంప్రూవ్ ఆర్ రిఫ్రెష్ వన్స్ ఓన్ నాలెడ్జ్. సో మీనా హ్యాడ్ టు బ్రష్ అప్ ఆన్ హర్ ఇంగ్లీష్ బిఫోర్ గోయింగ్ టు అమెరికాకి వెళ్ళేకంటే ముందు ఆమె తన ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బ్రష్ అప్ ఆన్ గుర్తుపెట్టు, బ్రషింగ్, ఇంప్రూవింగ్.
నెక్స్ట్ బంప్ అంటే లైక్ ఒక స్పీడ్ బ్రేకర్ అనుకోండి, ఇలా స్పీడ్ బ్రేకర్ వచ్చి కిందికి. సో వాట్ డస్ దట్ మీన్? ఏదైనా యాక్సిడెంటల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయితే లైక్ కమ్ అక్రాస్ అనేటటువంటి ఒక ఫ్రేజ్ వర్క్ కూడా ఉంది, అది కూడా రాబోతుంది. బంప్ ఇంటూ అంటే మీట్ బై యాక్సిడెంట్, నాట్ మీటింగ్ యాక్సిడెంట్, మీట్ బై యాక్సిడెంట్, ఎవరైనా యాక్సిడెంట్ గా మీట్ కావడం లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ కావడం. పద్మ బంప్ ఇంటూ హర్ ఇంగ్లీష్ టీచర్ ద సూపర్ మార్కెట్ దగ్గర పద్మ అనే ఆమె తన ఇంగ్లీష్ టీచర్ ని కలవడం జరిగింది, చూడటం జరిగింది. బర్న్అవుట్ రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి స్టాప్ వర్కింగ్ అంటే పూర్తి, అవుట్ స్టాండ్స్ ఫర్ అవుట్, కంప్లీట్లీ ఇట్స్ ఓవర్. స్టాప్ వర్కింగ్ అంటే వర్క్ చేయడం స్టాప్ చేయడం అని అర్థం కావచ్చు. బికమ్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ఓవర్ వర్కింగ్, విపరీతంగా వర్క్ చేయడం వల్ల కంప్లీట్ అవ్వడం కూడా కావచ్చు. ద ఫ్యూజ్ హ్యాస్ బర్న్స్ అవుట్, ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఫ్యూజ్ బర్న్ అయింది అనేప్పుడు ఏం చెప్పాలో బర్న్అవుట్ అయింది అని చెప్పు. బర్న్అవుట్ అయింది అంటే ఏంటి? స్టాప్ వర్కింగ్. నెక్స్ట్ టామ్ విల్ బర్న్ హిమ్సెల్ఫ్ అవుట్, ఫ్రాగ్మెంట్ స్ప్లిట్ అవుతుంది చూడండి. టామ్ విల్ బర్న్ హిమ్సెల్ఫ్ అవుట్ ఇఫ్ హీ డజంట్ స్లో డౌన్. సో టామ్ తనకు తాను కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అవుతాడు అతనికి స్లోగా చేయకపోయినట్టయితే. ఓకే, టుడేస్ వొకాబులరీ ఏం తీసుకొని వచ్చాను? సో చూద్దాం. వల్నరబుల్ ఈజీలీ అఫెక్టెడ్, ఈజీలీ అట్రాక్టెడ్. సో కిడ్స్ ఆర్ వల్నరబుల్ టు డిసీజెస్, అంటే డిసీజెస్ ఈజీగా అటాక్ చేస్తాయి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కంబ్యాక్ అంటే ఏంటి? మార్టల్ కంబ్యాక్ అని ఒక మూవీ కూడా ఉంది. సారీ, కంబ్యాక్ అంటే ఫైట్. అన్రిలేటింగ్, నాట్ ప్రాబ్లం, అన్రిలేటింగ్ ఎఫర్ట్స్ అంటాం అడ్జెక్టివ్ గా యూజ్ చేస్తే. సో ఇప్పుడు స్టాప్ కానటువంటి ఫెటాలిటీ, ఫ్యాటల్ ఇంజ్యూరీస్, ఫెటాలిటీ రేట్, మోర్టల్ రేట్ అంటారు. మోర్టాలిటీ, ఫెటాలిటీ ఆల్మోస్ట్. సెరాలజీ, సీరం, సో స్టడీ ఆఫ్ బ్లడ్. ఇన్కన్సిస్టెంట్ అడ్జెక్టివ్, నాట్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ బిహేవియర్. సో సేమ్ బిహేవియర్, ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నారంటే సిమిలర్ గా బిహేవ్ చేయడం, డిఫరెంట్ గా బిహేవ్ చేసుకోం. ఓవర్ వర్క్, టూ మచ్ గా వర్క్ చేయడం. ఫ్యాటిగ్ అనేది నౌన్, టైర్డ్నెస్, సో చాలా విపరీతమైన అలసట. ఓకే, ఇంకా ఉన్నాయి. విజిల్ అంటే ఏంటి? అలర్ట్ గా ఉండడం. ఎవిడెంట్ అడ్జెక్టివ్, ఈజీలీ అండర్స్టూడ్. సో కనిపిస్తుంది కదా, ఎవిడెన్స్ నౌన్, ఎవిడెంట్ అడ్జెక్టివ్. అడిక్వేట్ నేను వచ్చింది. ఇన్అడిక్వేట్ సఫిషియెంట్ కానటువంటి, నాట్ గుడ్ ఇనఫ్. అసింటమాటిక్ అనేది ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఈ కేసెస్, కరోనా రిలేటెడ్ కేసెస్ గురించి మనం వింటున్నాం. షోయింగ్ నో సింటమ్స్ ఆఫ్ పర్టికులర్ డిసీజ్. ఏ డిసీజ్ సంబంధించినటువంటి సింటమ్స్ కూడా కనిపించినటువంటి అసింటమాటిక్ అంటారు. ఏ స్టాండ్స్ ఫర్ నెగటివ్. ట్రస్ట్ అంటే స్ట్రాంగ్ పుష్ చేయడం, విపరీతంగా ముందరికి పుష్ చేయడం. డిసగ్రిగేటెడ్, సపరేట్ ఇంటూ పార్ట్స్. సో పార్ట్స్ డివైడ్ అయిపోవడం. మైక్రో ప్లానింగ్ అట్ మైన్యూట్ లెవెల్స్. సో మైన్యూట్ లెవెల్స్ లో ప్లాన్ చేయడమే మైక్రో ప్లానింగ్, చిన్నగా. ప్రాక్టివిటీ, సంథింగ్ యూ లైక్ టు డూ విచ్ ఇస్ కన్సిడర్డ్ మోరల్లీ రాంగ్ అయినప్పటికీ చేయాలంటే ఒక ఇష్టాన్ని ప్రాక్టివిటీ అంటున్నాం. కన్సిడర్ అంటే హైడ్, ఏదైనా దాచి ఉంచడం. ఓకే, లెట్స్ గెట్ టు టుడేస్ editorial. What does that discuss? Towards a new normal on unlock 3 కి సంబంధించినటువంటి మనకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తున్నాయి. దానికి సంబంధించిన న్యూ నార్మల్, కొత్త నార్మల్ కి మనము ఎంటర్ అవబోతున్నాము. న్యూ నార్మల్ ఎందుకంటే ఇంతకు ముందు నార్మల్ గా ఉన్నటువంటి పరిస్థితులు వేరే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నార్మల్ కండిషన్స్ వేరే. The vaccine not inside easier, cheaper testing can help protect the vulnerable. సో ఇప్పుడు చూపు మేరలో వ్యాక్సిన్ అయితే కనిపించట్లేదు కానీ, సో ఇక్కడ మనము ఈ చీపర్ టెస్టింగ్ ని చీప్ చేసినట్లయితే కనీసం వల్నరబిలిటీ, ఈజీలీ అఫెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. The center has announced further relaxations in the lockdown that began on March 25th to combat the COVID-19 pandemic, although the numbers are unrelenting. So ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, సో ఈ రిలాక్సేషన్స్, లాక్డౌన్ రిలాక్సేషన్స్ ఇంకా కొన్ని March 25th నుంచి మనం కంబ్యాట్ చేస్తూనే ఉన్నాం COVID-19 పాండమిక్ తో. ఇక్కడికి నంబర్స్ స్టాప్ కాకపోయినప్పటికీ ఈ రిలాక్సేషన్స్ అనేది పొడిగించడం జరిగింది. ఏంటి? థర్డ్ ఫేజ్ లో నౌ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 5th నుంచి ఇవి ఎఫెక్ట్ లోకి వస్తాయనేది మనకు తెలిసినటువంటి విషయం. సో 17 lakh India's to third among the countries with the highest number of cases. సో అరౌండ్ 17 lakh ఈ ప్రపంచంలోనే థర్డ్ ప్లేస్ కి మనము ఎగబాకాము అని చెప్పచ్చు. థర్డ్ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ కరెంట్లీ యాక్టివ్. దాంట్లో కూడా 3/4 భాగం, 1/3 ఏమంట యాక్టివ్ గానే ఉన్నాయి కేసెస్. With over 36,000 deaths, India's case fatality rate of 2.16% is very low.
దాంతో కంపేర్ చేసుకుంటే సో ఈ 36,000 డెత్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫెటాలిటీ రేట్ 2.16 అది కొద్దిగా కంపారిటివ్లీ తక్కువనే చెప్పచ్చు. ద పాసిబిలిటీ ఆఫ్ వైడర్ ప్రివాలెన్స్ ఇండికేటెడ్ ఇన్ సిరాలజీ సర్వీస్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై సెల్స్ దట్ ద డెత్ రేట్ కుడ్ బి ఈవెన్ లోయర్ దాన్ కరెంట్ ఎస్టిమేషన్. సో ఇంకా ఈ యొక్క సిరాలజీ సర్వీస్ ప్రకారం ఢిల్లీ ముంబైలో జరిగిన సిరాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం మనకి సజెస్ట్ చేస్తుంది అంటే డెత్ రేట్ ఇంకా తక్కువగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కరెంట్ ఎస్టిమేషన్స్ కంటే అని చెప్పడం జరుగుతుంది. The disease spread has been uneven within the country. So the response of states and cities have also remained inconsistent. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డిసీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఈవెన్ గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ. అదేవిధంగా రెస్పాన్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ సిటీస్ స్టేట్స్ లో ఉన్నటువంటి సిటీస్ యొక్క రెస్పాన్స్ కూడా ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. అంటే మాకు తగ్గింది అంటే క్లారిటీ అనేది మనకి మిస్ అవుతూ ఉంది. Along with the number of cases who work as healthcare professionals experiencing fatigue and the public showing impatience with restrictions are also on rise. So దీంతో పాటుగా నెంబర్ ఆఫ్ కేసెస్ తో పాటుగా ఈ విపరీతంగా వర్క్ చేసినటువంటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యాటిగ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అంటే అలసిపోయారు వాళ్ళు కూడా చేసి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ కూడా ఇంపేషెన్స్ ని రెస్ట్రిక్షన్స్ సంబంధించినటువంటి ఇంపేషెన్స్ ని చూపించడం స్టార్ట్ చేశారు. సో అలా కూడా పెరుగుతూ ఉన్నారు. This is not a pleasant mix of circumstances and at most this must continue. So ఇలాంటి సిచ్యువేషన్ అనేది అయితే మనము ఎంటర్టైన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కాదు. ఇలాంటి మిక్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అయితే చాలా ప్రాబ్లమేటిక్ సర్కమ్స్టెన్సెస్. సో ఇలాంటి సమయంలో ఖచ్చితంగా చాలా అవేర్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. By now it is also evident that complete lockdown that disrupt economic activities cannot be sustained over long periods of time. So ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ని డిస్టర్బ్ చేయడం అనేది ఎక్కువ కాలం అయితే సస్టైన్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కూడా డ్రాప్ అయిపోయాయి. సో ఈ డ్రాప్ అవ్వడం అనేది ఒక రోజు 2 రోజులు ఇన్ని నెలలు ఇంకా కనుక రెస్ట్రిక్ట్ చేసి ఉంటే చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఫ్యూచర్లో ఉంది. ఇక్కడ మనము 3.2 సంబంధించినటువంటి విషయం చూసుకుంటే జిమ్స్ అండ్ యోగా సెంటర్స్ ఫర్ నాట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెట్రో అండ్ వాచ్ గ్యాదరింగ్స్ విత్ ఆల్ ఓవర్ ది నెక్స్ట్. సో ఇక్కడ జిమ్స్ యోగా సెంటర్స్ అయితే అమలు చేయబడుతుంది. అవి కాకపోకుండా నెక్స్ట్ ఫేజ్ లో ఎడ్యుకేషనల్ సెంటర్స్ మెట్రో లార్జ్ గ్యాదరింగ్స్ నెక్స్ట్ ఫేజ్ లో అమలు చేసేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ అక్రాస్ బార్డర్స్ విల్ బి ఈజియర్ యాజ్ పర్ ద సెంటర్స్ గైడ్లైన్స్. సో ఈ పీపుల్ మూవ్మెంట్స్ కానీ గూడ్స్ అక్రాస్ బార్డర్స్ మూవ్మెంట్స్ కానీ సో ఈజీగా మన సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం కనిపిస్తుంది. Random restrictions on movement such as those in Tamil Nadu where an e-pass is required for intra and interstate travel must now be done away. సో ఇప్పుడైతే మనకి ఈ 3.4 ద్వారా ఇక్కడ కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడులో ఈ-పాస్ పెట్టడం ఇంటర్ స్టేట్ ట్రావెల్కి అది కూడా ఎగిరిపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సో యాజ్ అ వ్యాక్సిన్ ఆర్ క్యూ ఇస్ నాట్ ఎట్ విజిబుల్ ఇట్ ఈస్ టైమ్ ద ఫోకస్ ఆన్ అడాప్షన్ షార్ప్. సో అడాప్ట్ చేసుకోవడం అనేది కొద్దిగా షార్ట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ అయితే మనకు కనిపించట్లేదు కానీ ఈ యొక్క సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకోవడం అనేది షార్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. Though many questions about COVID-19 remain, certain measures are evidently helpful in managing the pandemic better and bringing fatalities down. సో ఇక్కడ మనకి వ్యాక్సిన్ అనేది కనిపించట్లేదు. కోవిడ్-19 సంబంధించిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మిగిలిపోయి ఉన్నప్పటికీ కొన్ని మెషర్స్ అయితే క్లియర్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పాండమిక్ని బెటర్గా మనం మేనేజ్ చేసుకోగలము. తర్వాత ఫెటాలిటీస్ని అంటే డెత్ రేట్స్ని మనం తగ్గించగలము అనేది మనకి అర్థమైపోతుంది. ద కమింగ్ ఫేజ్ ఆఫ్ అన్లాకింగ్ మస్ట్ ప్రిపేర్ ద కంట్రీ ఫర్ కంప్లీట్ ఓపెన్. ఈ 3.0 కాకుండా 4.0 కన్నా మొత్తం అంతా ఓపెన్ అయ్యే విధంగా ఈ ఫేజ్ ని మనం ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఫర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ షుడ్ బి అన్లాక్డ్ అండ్ మేడ్ అవైలబుల్ ఆన్ డిమాండ్ యాజ్ క్లోజ్ టు హోమ్ యాజ్ పాసిబుల్. దీనికి అన్నిటికంటే ముందు ఈ టెస్టింగ్ అనేది అన్లాక్ చేయాలి. ఈ అన్లాక్స్ కాదు, టెస్టింగ్ అన్లాక్ చేయడం అంటే ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి అవైలబిలిటీ వచ్చే విధంగా చేసుకోవాలి నెక్స్ట్ ఫేజ్ కన్నా. For those infected to not step out of home is a far superior measure in preventing spread compared to inadequate mask usage. సో యూసేజ్ పక్కన పెట్టి మాస్క్ యూజ్ చేస్తారా చేయడా, ఇప్పుడు డిసీజ్ ఉండే వాళ్ళు యూజ్ చేస్తారా చేయడా, డిసీజ్ లేని వాళ్ళు యూజ్ చేస్తారా చేయడా, ఇలాంటివి కాకపోకుండా ఈ సుపీరియర్ మెషర్ ఏదైనా తీసుకోగలిగితే వాళ్ళని ఇంట్లో నిర్బంధించాలి. మోస్ట్ కేసెస్ turn out to be asymptomatic, wider and cheaper availability of testing must be a first area of the government. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నటువంటి అసిమ్టమాటిక్ కేసెస్ ఇవి. సో దీనిని చాలా వైడర్గా చాలా చీపర్గా టెస్టింగ్ అనేది పెడితేనే ఇది ఒక్కటే మేజర్ పుష్ అవుతుంది గవర్నమెంట్కి. సో ద కన్సర్న్స్ రిగార్డింగ్ ఇంక్రీజ్డ్ డిపెండెన్స్ ఆన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్
అండ్ సమ్ ప్లేసెస్ మస్ట్ బి అడ్రస్. అంతేకాకుండా ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్, రియల్ టైమ్ ఎపిడెమియోలాజికల్ డేటా షుడ్ బి అన్లాక్డ్. సో రియల్ టైం అంటే ఎప్పటికప్పుడు ఈ ఎపిడెమియోలాజికల్ డేటా కూడా అన్లాక్ చేస్తూ ఉండాలి. జస్ట్ యాజ్ ఫర్ ద డేటా ఇస్ అవైలబుల్ అండ్ అలోస్ ఫర్ క్రాపింగ్ ప్రాక్టీస్ అడ్జస్ట్మెంట్స్. Disaggregated real-time data enables micro-planning and localized behavioral response. ఓకే, సో దాంతో పాటుగా ఈ ఎపిడెమియోలాజికల్ డేటా, ఈ ఏ విధంగా అయితే వెదర్ డేటా మనకి ఫ్రీగా అవైలబిలిటీలో ఉందో అదేవిధంగా ఇది కూడా క్రాపింగ్ ప్రాక్టీసెస్ కోసం ఈ యొక్క డేటా అంటే ఎపిడెమియోలాజికల్ డేటా కూడా మనకి అవైలబిలిటీలో ఉంటే, సో ఈ లోకలైజ్డ్ బిహేవియరల్ రెస్పాన్స్ కానీ ఈ మైక్రో ప్లానింగ్ కానీ నీట్గా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ద ప్రొక్లివిటీ షోన్ బై సమ్ స్టేట్స్ అండ్ సిటీస్ టు కన్సీల్ డేటా హ్యాస్ బీన్ సెల్ఫ్ డిఫీటింగ్. సో కానీ ఇక్కడ కొన్ని స్టేట్స్ వాళ్ళ యొక్క కేసెస్ని హైడ్ చేసుకోవడానికి, కన్సిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సెల్ఫ్ డిఫీట్ అవుతుందో తప్పించి విన్ అయితే కాదు. ఈవెన్ అఫీషియల్ డెత్ కౌంట్స్ డు నాట్ మ్యాచ్ విత్ ద నంబర్స్ అవైలబుల్ విత్ అదర్ సోర్సెస్. అంతేకాకుండా డెత్ కౌంట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే సో సోర్సెస్ ప్రకారం మనకి అవైలబిలిటీ ఉన్న నంబర్స్ డెత్ కౌంట్ మ్యాచ్ గా కావట్లేదు. దేర్ మస్ట్ బి ఎఫర్ట్స్ టు హార్వెస్ట్ యాక్యురేట్ డేటా అండ్ విత్ ఈజ్ ఆఫ్ అవైలబిలిటీ. సో ఇప్పుడు మనం ఇమీడియట్లీ చేయాల్సింది హార్వెస్టింగ్ ఆఫ్ డేటా, అంటే యాక్యురేట్ డేటా హార్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నార్మల్సీ albeit a new one could be reached faster with the right approach. సో నార్మల్సీ అంటే నార్మల్గా మనం బతకగలగడం అనేది సో అది రైట్ ఎఫర్ట్స్ తీసుకోవడం వల్లనే సాధ్యమవుతుంది. సో ఏంటంటే టెస్టింగ్ ఫాస్ట్గా చేయాలి, తర్వాత ఇవన్నీ అవైలబిలిటీలో పెట్టాలి, ఎపిడెమియోలాజికల్ డేటా అవైలబిలిటీలో పెట్టాలి. ఇవన్నీ చేస్తేనే ఈ COVID-19 రిలేటెడ్ పక్కన పెట్టి సో మనం కొద్దిగా నార్మల్సీని ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో what I brought to you for the rest of the day, ఈరోజు ఒక డిఫరెంట్ మోడల్ ట్రై చేశాము. ఏంటంటే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషనే సెంటెన్స్లో ఇచ్చాడు, దాన్ని వాడు 3 స్టేట్మెంట్స్లో కన్వర్ట్ చేశాడు. ఆ యొక్క పర్టికులర్ మీనింగ్ ఎక్కడ సపోజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వాజ్ ద రైట్ యాక్టర్. రైట్ అనేది నెగిటివ్ వర్డ్. రైట్ అనేది నెగిటివ్ వర్డ్ అన్నప్పుడు సపోర్టెడ్ అనేది పోతుంది. ఫాస్ట్గా చేస్తున్నాం, సపోర్టెడ్ పోతుంది. స్కాల్డెడ్ అన్నా రిప్రమెండెడ్ అన్నా ఒకటే. ఆన్సర్ ఈజ్ 2 ఇంకో సబ్జెక్ట్ కదా. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మీనింగ్ఫుల్గా నార్మల్ వర్డ్స్లో ఎలా చేశారు, అవి ఏం కరెక్ట్గా ఉంది. రైట్ అంటే లైక్ డిస్టర్బెన్స్ కావచ్చు, లేదా క్యావ్స్ కావచ్చు. నెగిటివ్ వర్డ్, నెగిటివ్ అన్నప్పుడు సపోర్టెడ్ ఎగిరిపోయింది. Your sentence context చూసిన this. I was at the right act by my boss last week for messing up. Messing up చేస్తే బాస్ ఏం చేస్తాడు, సపోర్ట్ చేస్తాడా? కాదుగా. స్కాల్డెడ్, రిప్రమెండెడ్ రెండు కూడా సిమిలర్ సినోనిమ్స్ యాక్చువల్. కాబట్టి 2 and 3 is the answer. Let's get to the next one. Winds of change. Winds of change అంటే series of events. చేంజ్ ఉంది కదా, చేంజెస్ వెళ్ళిపోతాడు. బిజార్ అంటే నెగిటివ్ వర్డ్, అసలు సంబంధమే లేదు. బిజార్ అంటే స్ట్రేంజ్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. Influential series of events. Events, series of events. I hope you got it. So sentence చదవాలా, మీనింగ్ ఒకటి క్యాల్కులేట్ చేసి మనం ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. అట్ ఫేస్ వాల్యూ అంటే జస్ట్ పైన కనిపించేది మాత్రమే, అంటే ఇన్డెప్త్ అనాలిసిస్ లేకుండా, ప్రూఫ్ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా ఇన్వెస్టిగేట్ కావాలి. ఫస్ట్ బిలీవ్. సో 2 and 3 ఆన్సర్. ఇన్వెస్టిగేట్ చేయడం కాదు, జఫ్ను నమ్మడం. ఫేస్ వాల్యూ చూస్తుంటే ఆల్రెడీ వాడు పాస్ట్లో లైక్ చేస్తున్నాడు కాబట్టి ఇట్స్ హార్డ్ టు ట్రస్ట్, ఇట్స్ హార్డ్ టు బిలీవ్. కీపింగ్ అప్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది బార్గెన్. ఫస్ట్ మీనింగ్ అర్థం. కీపింగ్ అప్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది బార్గెన్ అంటే బార్గెన్లో ఏదైతే మాట్లాడుతున్నారో ఎండింగ్లో దాన్ని నిలబెట్టుకోవడం. ట్రైన్ టు కీప్ ఇట్స్ ఇంటర్నేషనల్ పొజిషన్ పాయింట్ వాట్ ఇట్స్ ప్రామిస్డ్. Just not keeping its position, it's about promise. Answer is only 1. It's strong holding its reputation కాదు, ప్రామిస్ ని నిలబెట్టుకోవడం. ఏదైతే ఆల్రెడీ చేసింది దాన్ని నిలబెట్టుకో. Only 1 is the answer. Last but not the least, spotted company. అర్థమవుతుంది. spotted company అంటే సపరేట్ అయిపోవడం. సపరేట్ అయిపోవడం అనే మీనింగ్ ఎక్కడ ఇస్తుంది? క్లోజ్, stopped associating, when want to be with one another, separated. Correctly మనం కనబడిన ఆన్సర్ ఇస్ ఓన్లీ. We separated with one another, not about stopped associating, not about didn't want to be. Separated అంటే parted company అంటే డివైడ్ అయిపోవడం అంతే.
Answer is only one. Okay guys, that's all for the day. So I hope you enjoyed the class, you enjoyed watching it. So more are yet to come, మీకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసి ఉంటుంది. సో వీక్ అంతా కూడా క్లాసెస్ ఆల్రెడీ షెడ్యూల్ చేయడం జరిగింది. సో మీరు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే లాక్డౌన్ పీరియడ్లో ఈ యొక్క పాండమిక్ కండిషన్స్లో ఈ క్లాసెస్ని యూజ్ చేసుకొని మీరు ఇంట్లో దగ్గర ఉంటూ సో హ్యాపీగా మీరు యూజ్ చేసుకుంటున్న అవకాశం ఉంది. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ like it. Thank you for watching once again. Signing off.